చిత్తం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేశంలో కొంత సమయం ధ్యానించుకొని ప్రార్థన అందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినుచున్నప్పుడు నిజంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితము ఎలాగ జీవిస్తున్నామో మనం ఆలోచించుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనం మారాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక ఎవరిని కూడా ఆయన విడవక అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆశ కలిగిన దేవుడై ఉన్నాడు కనుక ఆయన యొక్క చిత్తమును బట్టి ఆయన యొక్క ఉద్దేశమును బట్టి ఒక మంచి విషయాన్ని కొంత సమయం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరము అగునప్పుడు ఆయన వాళ్ళ శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క మాటలను వినుచున్నప్పుడు ఆలోచింపదగినవై ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి యొక్క జీవితాన్ని మార్చాలనేదే దేవుని యొక్క కోరిక. ప్రతి మనిషి జీవితంలో కూడా గొప్ప మేలులు జరిగించాలని, ప్రతి మనిషి జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించాలని, ప్రతి ఒక్కరు కూడా పాపమును విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కావాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే మనుషులు భూమి మీద జీవిస్తున్నప్పుడు ఈ భూమి మీద వాళ్ళు చేయించున్నటువంటి ఈ యొక్క నివాసము కానీ వారు జీవిస్తున్నటువంటి జీవితము వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు వాటి ప్రకారము నడుచుకుంటూ ఉన్నప్పుడు లోకములో ఉన్న మనుషులకి దేవుని యొక్క ఆలోచనలు తెలియవు. దేవుని యొక్క ఆలోచనలు లోకంలో ఉన్న మనుషునికి ఎప్పుడు తెలియవో అప్పుడు మనుషుడు లోకము గురించి ఆలోచిస్తూ దేవుని గురించి మర్చిపోయేటువంటి దినాలలో ఉన్నారు. ఎందుకు ఎలాగంటే కనులతో చూసే ప్రతిదీ శాశ్వతమని భ్రమలో బ్రతుకుతున్న జీవితాలు మనవి. కంటికి కనిపించని వాటి గురించి ఆలోచించే వారిని ఎవరిమీ లేము. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించినప్పుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే ఒకని యొక్క ప్రవర్తన అంటే మనుషుని యొక్క ప్రవర్తన దేవునికి నచ్చాలి. ఒక మనిషి బ్రతికే బ్రతుకు, ఒక మనిషి జీవించే జీవితము, ఒక మనిషి ఆలోచించే ఆలోచనలు, ఒక మనిషి యొక్క నడవడిక దేవునికి నచ్చేటట్టుగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులను సహితము మిత్రులుగా చేస్తాడు అని రాయబడింది. వాళ్ళకు శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళని మిత్రులుగా చేయాలంటే ముందు ఒక మనిషి యొక్క ప్రవర్తన దేవునికి నచ్చాలి. కానీ ఈ రోజులలో మనుషులు జీవిస్తున్నటువంటి జీవితాలలో వాళ్ళు బ్రతికేటువంటి బ్రతుకులలో ఈ లోకంలో ఉన్నటువంటి 3 నాళ్ళ ముచ్చట కోసమే బ్రతికే బ్రతుకులు కానీ వాళ్ళ జీవితాలలో మేము బ్రతికేటువంటి బ్రతుకు మంచిది, మేము మంచి బ్రతుకు బ్రతుకుచున్నాము గనుక మేము బ్రతుకుచున్నటువంటి బ్రతుకు వలన మా జీవితంలో మాకు ప్రతి సమస్య నుంచి మాకు విడుదల వచ్చి మేము ప్రతి విషయంలో ఫలభరితముగా మారిపోతామనే ఆలోచన ఎవరికి లేకుండా పోయింది ఈ రోజులలో. అందుకని మనుషులు పాపమును ప్రేమిస్తూ చీకటిని ఆరాధిస్తూ దేవునికి దూరం అయిపోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈ రోజులలో. ఎవరు కూడా మంచిని చెయ్యాలనే ఆలోచన కలిగిన వాడు ఎవరూ లేరు. అందరూ చెడును చేయాలని, చెడు కోరికలలో ఉండాలని, చెడు ఇష్టాలలో ఉండి చెడిపోయిన జీవితాలలో బ్రతకాలనేదే ప్రతి ఒక్కడి ఆలోచన. ఎందుకంటే ఈ చెడిపోయిన బ్రతుకు అనేది మనిషికి
క్షణకాలమైనటువంటి సుఖమునిస్తుంది. ఈ క్షణకాలమైనటువంటి సంతోషాన్ని చూసి రాబోతున్నటువంటి ఆ బాధలను మర్చిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఈరోజు మనం చదువుకున్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా వివరిద్దాం. ఏమని రాయబడిందంటే, ఒక మనుషుని యొక్క ప్రవర్తన దేవునికి నచ్చిన ఎడల, అంటే యెహోవాకు ఇష్టమైన ఎడల రాయబడింది. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడాడో అనేటువంటి ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో కొంత సమయం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కొడుక ఆది కాండంలోనికి వెళ్దాం. ఈ సమయంలో ఆది కాండంలో నుంచి కొద్ది విషయాలు మనము జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఆది కాండంలోనికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇస్సాకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇస్సాకు ఎవరో తెలుసా అందరికి? అబ్రహాం యొక్క కుమారుడు. ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కా, వీరిరువురికి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్లు యాకోబు, ఏశావు. ఇప్పుడు మనము వీళ్ళిద్దరి గురించి మాత్రమే జాగ్రత్తగా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వీళ్ళిరువురి గురించి మనం చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినాలని మీ అందరికీ కూడా బ్రతిమలాడుచున్నాను. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 27వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూద్దాం. ఆది కాండము 27వ అధ్యాయము జాగ్రత్తగా చదవటము. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధమునైన ఈ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి. చాలా ఇక్కడ నేను ఈ సందర్భాన్ని మీకు జాగ్రత్తగా వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇస్సాకుకు ఇద్దరు కుమారులు ఉన్నాడు. ఒక వ్యక్తి పేరు యాకోబు, మరొక వ్యక్తి పేరు ఏశావు. యాకోబు, ఏశావు ఇరువురు కూడా కవల పిల్లలు. కవల పిల్లలు అంటే తెలుసు కదా, ఒకే టైంలో పుట్టిన వాళ్ళు. కానీ ముందుగా పుట్టినవాడు ఏశావు, తర్వాత పుట్టినవాడు యాకోబు. కాబట్టి వీళ్ళిద్దరూ ప్రతి విషయంలో కూడా పోట్లాడుకునే వాళ్ళు, ప్రతి విషయంలో ఒకరికొకళ్ళు పోరాటం చేసుకునేటువంటి వాళ్ళు. కానీ వీళ్ళిద్దరు కూడా ఒక తల్లికి ఒక తండ్రికి మాత్రమే జన్మించిన వాళ్ళు. జాగ్రత్తగా. ఇప్పుడు తండ్రికి వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చినప్పుడు తండ్రి పిలుస్తున్నాడు తన కుమారుణ్ణి. ఎవరిని? పెద్ద కుమారుని పిలుస్తున్నాడు. నాయనా, నాకు మరణ దినం సమీపమైంది, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు కూడా తెలియదు. కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి ఒక మంచి ఏదైనా ఒక వేటను అంటే ఏదైనా ఒక దుప్పిని గాని ఒక జింకను గాని ఏదైనా ఒక దాన్ని ఏటాడి ఆ మాంసం తీసుకొని వచ్చి నాకు కడుపు నిండా పెట్టుము, నేను నిన్ను దీవించి ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఏశావు అడవికి వెళ్ళాడు, మాంసము తీసుకురాను. ఈ సందర్భం ఎవరు విన్నారు? ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా విన్నది. ఈ రిబ్కాకు చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం. తండ్రికేమో పెద్ద కుమారుడు అంటే ఇష్టము, తల్లికేమో చిన్న కుమారుడు అంటే ఇష్టము. ఇప్పుడు వెంటనే తల్లి చిన్న కుమారుడిని పిలిచింది. నాయనా, నువ్వు ఇలా రాసుకురా, నువ్వు వచ్చి తీసుకొచ్చిన తర్వాత నువ్వేమన్నాడంటే, ఇదిగో నువ్వు దొడ్డిలోనికి వెళ్ళి ఒక గొర్రె పిల్లని తీసుకొనిరా, ఒక మేక పిల్ల అంటే పోతు పిల్లని తీసుకొనిరా. వచ్చిన తర్వాత దాన్ని నేను శుభ్రంగా వధిస్తాను. వధించిన తర్వాత మాంసంను బాగా వండి నీకు ఇస్తాను. నువ్వు తీసుకెళ్ళి దీనిని మీ నాన్నగారికి పెట్టుము, మీ నాన్నగారు తిని నిన్ను ఆశీర్వదిస్తాడు అని అంటాడు. ఇప్పుడు వెంటనే నేనేమంటానంటే, అమ్మా, నాన్న నన్నేమి మాంసం తెమ్మలేదు కదా, నాకేమీ చెప్పలేదు కదంటే, మీ అన్నకు చెబుతుంటే నేను విన్నాను,
మీ అన్నకు బదులుగా నువ్వు ఇప్పుడు మాంసాన్ని తీసుకెళ్ళి మీ నాన్న ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు తెచ్చుకో. ఆశీర్వాదాలు అంటే ఆస్తి, ఐశ్వర్యం, సంపద మొత్తము మీ నాన్న కడుపు నిండా మాంసం పెట్టి నువ్వు అవన్నీ తీసుకొచ్చుకోమన్నప్పుడు ఇప్పుడు వెంటనే ఏమంటాడంటే, అమ్మా ఒకవేళ నాన్నకు తెలిసిందనుకోండి, నాన్న నన్ను శపించాడనుకోండి, ఆ శాపం నేను భరించలేనిదంటే ఆ శాపం నా మీదకి వచ్చును కాక, ఏది జరిగినా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి మీ నాన్నగారికి మాంసం పెట్టమనగానే అప్పుడు వెంటనే అలా కుమారుడు తల్లితో ఏమంటాడంట, అమ్మా నేనైతే నున్నటి చర్మం కలిగిన వాడిని, అన్నకైతే రోమములు ఉన్నవి అనగానే వెంటనే ఆ గొర్రె చర్మం తెచ్చి అతని మెడ మీద చేతుల మీద పెట్టి ఇప్పుడు నాన్న దగ్గరికి మాంసం పంపిస్తాను. జాగ్రత్తగా నాన్న దగ్గరికి మాంసం తీసుకెళ్ళినాడు. నాన్న నీవు కోరినట్టుగా ఇదిగో భోజనం తెచ్చాను, ఇది తిని నన్ను దీవించు, ఇది తిని నన్ను దీవించు అని చెప్పినట్టునే వెంటనే తండ్రి అంటాడు, ఇంత తొందరగా నీకు ఎలాగ దొరికినదా మాంసము, ఇంత త్వరగా నీకు ఎలాగ దొరికిందంటే నేనేం చెప్పాడు తెలుసా? నిజంగా అక్కడ మనం చూసినప్పుడు, అక్కడ మాట్లాడినప్పుడు, అక్కడ మనం కొన్ని విషయాలు చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏమంటుందంటే 20 వచ్చి ఒకసారి చదవండి. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా ఎంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినది? ఏమడుగుతున్నాడు? నాన్నకు డౌట్ వచ్చింది. ఇప్పుడే పోయాడు, వెంటనే తీసుకొని వచ్చాడు. అడవికి పోయి అడవిలోనికి వెళ్ళి ఆడటానికి కొంత టైం పట్టుద్ది, కానీ వెంటనే దొరికింది. ఎక్కడి నుంచి తెచ్చాడు ఏందనగానే వెంటనే కుమారుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దానిని పంపించాడు. అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు మొట్టమొదట ఎవరిని ఆడుకుంటారు? ఆమేన్. ఎవరిని ఆడుకుంటారు? దేవుడి మీద చెప్పేస్తారు. ఎప్పుడైనా ఏదైనా అడుగుతుంటారు కదా, ఏ తప్పు చేసినట్టే దేవుడితో నేను చేయలేదా, బైబిల్ మీద ఒకటి నేను చేయలేదంటారు. యేసు ప్రభుతోడు వాళ్ళు ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడితోడు అంటారు. ఎందుకంటారు? ఎందుకంటారమ్మా? తప్పించుకోవటానికి. ఇంకా ఇప్పుడు చెప్పేది అబద్ధం కదా, నిజమా? అబద్ధమే కదా. మరి అబద్ధం ఆడేటప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆడుకుంటారు చెప్పండి, మీకు తెలిస్తే? దేవుడు వచ్చి చెప్పడు గనుక, దేవుడు మన మధ్యలోనికి వచ్చి నువ్వు చెప్పింది అబద్ధం అంటాడా? దేవుడు రాడు గనుక. అందుకే జనాలు కూడా దేవుడు లేడనే భ్రమలో బతికేస్తున్నారు అందరూ. దేవుడు ఏమన్నా శిక్షించినప్పుడు చూద్దాంలే, దేవుడు ఏమన్నా కొట్టినప్పుడు చూద్దాంలే, దేవుడు ఏమన్నా నువ్వు చెప్పింది అబద్ధమని నిరూపించినప్పుడు చూద్దాంలే అని భ్రమలోని కలిపారు మనుషులందరూ. ఇప్పుడు వెంటనే ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఆ యొక్క ఏదైతే మాంసం అవసరమైందో దానిని నా దగ్గరగా తీసుకొచ్చాడు, అది నేను తీసుకొచ్చాను అనగానే ఇంకా ఇతనికి డౌట్, నిజంగా ఈడు అబద్ధం ఆడుతున్నాడు. ఏమంటున్నాడు? నిజముగా ఈడు అబద్ధం ఆడుతున్నాడు. కాబట్టి నువ్వు ఒకసారి దగ్గరకు రా, నిన్ను తడివి చూడాలన్నాడు. ఎందుకు తడివి చూడాలి? ఏశావు యొక్క చర్మమేమో రోమములతో నిండి ఉంటుంది, యాకోబు యొక్క చర్మమేమో నునుపుగా ఉంటుంది. తడివి చూద్దామన్నప్పుడు దగ్గరికి వచ్చి చూడగానే ఆ తడవగానే రోమములు ఉన్నాయి. ఎందుకంటే మనోడు ఏం కప్పుకొని వచ్చాడు? గొర్రె చర్మం కప్పుకొని వచ్చాడు. ఆ చర్మం కప్పుకొని వచ్చినప్పుడు అంతా రోమాలతో నిండిపోయినాయి. ఇప్పుడు వెంటనే ఇంకా అంటున్నాడు, స్వరము చూస్తేనేమో యాకోబుది, స్వరము చూస్తేనేమో యాకోబుది, స్వరూపం చూస్తేనేమో ఏశావుది. నాకు డౌటే ఉంది అన్నాడు. డౌట్తోనే మాంసం అంతా తిన్నాడు. డౌట్తోనే తిన్నవాడు వెంటనే ఆశీర్వదిస్తున్నాడు. ఎవరిని? యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి ఎవరికి ఇవ్వాలనుకున్నాడు ఆస్తి మొత్తము? పెద్ద కుమారుడికి ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు ఎవరు తండ్రిని మోసం చేసి తెచ్చుకుంటున్నాడు? చిన్న కుమారుడు తెచ్చుకుంటున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మోసం ఎవరినైనా చేస్తారు ఈరోజు మనుషులు. తండ్రి లేదు, తల్లి లేదు, భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేదు, పెద్దలు లేదు, తల్లిదండ్రులు లేదు, ఎవరినైనా మోసం చేస్తారు. దేనికోసం మోసాలు చేస్తారు చెప్పండి? నిజంగా చెప్పండి, దేనికోసం అమ్మ దేనికోసం మోసం చేస్తారు చెప్పండి? డబ్బు కోసం. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఆస్తి కోసం మోసం చేశాడు. మరి పిల్లల తల్లిదండ్రులు దేనికి మోసం చేస్తారు? ఆస్తి కోసం. మరి తల్లిదండ్రులు ఏంటికి మోసం చేస్తారు పిల్లల్ని?
భార్య భర్తను దేనికి మోసం చేస్తుంది, భర్త భార్యను దేనికి మోసం చేస్తున్నారు, తమ్ముడు అన్నను దేనికి మోసం చేస్తున్నాడు, అన్న తమ్ముని దేనికోసం మోసం చేస్తున్నారు చెప్పండి మీకు తెలిస్తే. ఈరోజు మోసం లేని జీవితాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడ పట్టినా మోసమే, ఎక్కడ పట్టినా మోసమే. వచ్చి అడిగితే వెంటనే కాంట్రాడు కాబట్టి దేవుడి మీద ఒట్టు అంటారు, నేను చచ్చిపోయినంత అంటారు. అన్నమ్మటే చచ్చిపోతే బాగుండు, చచ్చిపోరుగా. పిల్లల మీద ఒట్టేమంటే పిల్లల మీద వేస్తారు. ఎందుకంటే ఎట్టా ప్రేమ లేని జీవితాలు కదా. పిల్ల మీద ఒట్టేస్తారు, భర్త మీద ఒట్టేస్తాడు, భార్య మీద ఒట్టేస్తాడు, తండ్రి మీద ఒట్టేస్తాడు, తల్లి మీద ఒట్టేస్తాడు, ఎవరి మీద నొట్టని పెడతారు. ఎందుకంటే చేసిన మోసం బయటికి రాకూడదు, చేసిన తప్పు బయటికి కాని రాకూడదు, చేసిన పాపం బయటికి రాకూడదని ఎవరి మీదైనా ఒట్లేస్తారు జనాలు. ఇప్పుడు వెంటనే ఇతరేమంటున్నాడు, మోసము బయటికి రాకూడదని వెంటనే ఏమంటున్నాడు, నేను అబద్ధం ఆడటం లేదంటున్నాడు. ఇప్పుడు అతను అబద్ధం ఆడుతున్నాడా, నిజం ఆడుతున్నాడా? మరి అబద్ధం ఆడుతున్నా కూడా అబద్ధం ఆడటం లేదని చెప్తున్నాడు అంటే ఇది కరెక్టా లేకపోతే కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదు, తప్పే. మరి తప్పని ఎవరిని మోసం చేస్తున్నాడు అంటే తన తండ్రి తన కోసం చిన్న వయసు నుంచి తనకు చాకిరి చేసి తనకు 1 గాని 2 గాని తనకు వచ్చిన ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి అతను సంపాదించుకోవడం కష్టపడి సంపాదించి ఇల్లు కట్టించి ఆస్తి సంపాదించి అన్ని సంపాదించి చేస్తే కన్న తల్లిని కన్న తండ్రిని మోసం చేయాలని ఎలా అనిపిస్తుంది జనాలకు? ఆలోచించండి. అసలు అనిపిస్తుందమ్మా మోసం చేయాలని? రాత్రి ఉదయం 9 గంటలకు వెళ్ళి లేకపోతే ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 7 గంటల దాకా చెమటోర్చి కష్టపడి రాత్రి తిని తినక ఉండి లేక ఎంతో కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చి ఇంట్లో భార్యను బిడ్డను పోషిస్తుంటే భర్తను మోసం చేయాలి ఎలా కనిపిస్తుంది భార్యలకు చెప్పండి? అసలు అనిపించచ్చా? కన్న తల్లిని పుట్టినటువంటి ఊరును ఉన్న ప్రదేశాన్ని వదిలిపెట్టి నాకు జీవితం నువ్వే, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరని అన్ని వదిలిపెట్టి భర్త దగ్గరికి వస్తే ఈ భర్త నువ్వే దిక్కునొచ్చినటువంటి స్త్రీని మోసం చేయటున్నాడంటే ఎలా మోసం చేయబుద్దో తెలుగు అసలు చెప్పండి? ఇలా మనుషులు అనాలా ఏమనాలి? అసలు మోసం చేసే వాళ్ళు ఏమనాలి చెప్పండి? నిజంగా కళ్ళు కప్పామనుకుంటున్నారు కానీ ఎవరు కళ్ళు కప్పారు? నీ కళ్ళు యాకోబు కళ్ళు యాకోబే కప్పుకున్నాడు, ఇంకెవరు కళ్ళు కప్పలా. మా నాన్న గుడ్డోడులే, మా నాన్న కళ్ళు కాని రావుడే, ఏదైతే నమ్మేస్తాలనుకుంటున్నావు. కానీ నువ్వు ఏది చేసినా నువ్వు దేమి చేసినా తీర్పు తీర్చువాడు దేవుడు ఒకడు ఉన్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? నేను ఎవరికి ఏది చేస్తే అదే నా మీదకి వస్తది అన్నాడు. నేను నా భార్యను మోసం చేస్తే నా భార్య నన్ను మోసం చేస్తుంది, నేను నా భర్తను మోసం చేస్తే నా భర్త నన్ను మోసం చేస్తాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే దేవుడు చెప్పిన మాట, మనుషులు చెప్పింది కాదు, దేవుడు చెప్పిన మాటది. నువ్వు ఎవరికి ఏది చేయాలనుకుంటావో అదే నీ మీదకి వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడమ్మా? ఎవరిని మోసం చేశాడు? కన్న తండ్రిని మోసం చేశాడు. అసలు మోసం చేయాలని ఎలా ఉంటుంది చెప్పండి? ఈ రోజులలో నిజంగా చూద్దాము, మోసం చేయకుండా బతికే బ్రతుకులు ఎక్కడన్నా ఉన్నాయా? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆలోచించండి మీరు. నేను ఇంతవరకు ఎవరిని మోసం చేయలేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, అందరు చేసిన వాళ్ళే కదా. మరి ఎందుకు మోసం చేస్తారు? అది ఇప్పుడు క్వశ్చన్. మోసం దేనికి చేస్తారు? దేనికమ్మా? దేనికి చెప్పండి? మీరేం కొత్తగా నేనేమి మర్మాలు చెప్పట్లే. ఇక్కడ సమాజంలో జరుగుతున్న వాటిని, బైబిల్లో ఆ రోజుల్లో జరిగిన వాటిని చెప్తాను. మోసం దేనికి చేస్తారు? ఏందమ్మా? ఆమేన్. వాళ్ళ సంతోషాల కోసం ఎదుటి వాళ్ళని మోసం చేస్తాడు. ఈ మోసం చేసేవాడికి నా తండ్రిని నేను మోసం చేయకూడదని బుద్ధి కలిగినాడు తీడు చేసేవాడు యాకోబు. బుద్ధి లేదు కనుక చేస్తున్నాడు. ఒక భార్య, ఇదిగో నా భర్త నా కోసం అన్ని చేశాడు, నా భర్తను నేను మోసం చేయొచ్చని రెప్కా అనుకుందా? రెప్కా అనుకోనంటే భర్తను మోసం చేసేదా? భర్తను మోసం చేసిందంటే మామూలు విషయమా? కాబట్టి ఇప్పుడు యాకోబు ఇస్సాకును మోసం చేసి దీవెనలన్నీ పొందుకున్నాడమ్మా. ఇప్పుడు వెంటనే దీవెనలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు యాకోబు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంటనే అసలు ఆయన వచ్చాడు. ఎవరు అసలు ఆయన? ఏశావు వచ్చాడు. నానా, ఇదిగో నువ్వు కోరినట్టుగానే ఏటాడిన మాంసమును తెచ్చాను, కడుపు నిండా తిను నానగానే ఇప్పుడు ఇస్సాకు ఏడుస్తున్నాడు. ఏంది నాయన, ఇప్పుడు నువ్వు రాలేదంటే? ఇదే నేను రావటం, ఇంతకు ముందు నేను రాలేదు. మరి ఇంతకు ముందు వచ్చింది ఎవరు?
ఇంతకు ముందు వచ్చి నాకు మాంసముని పెట్టి నాకు కడుపు నిండా పెట్టి నేను దీవెనలు ఇచ్చే తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవడు వాడు అంటే మోసపోయే వాళ్ళ ఇప్పుడు యాకోబు ఇస్సాకు ఎట్టా మోసపోయాడు? కళ్ళు కనపడలేదు. అర్థమైందా? బాగా వినండి మీరు అందరూ. ఇస్సాకు కళ్ళు కనపడలేదు. ఇంకా ఎలా మోసపోయాడు? కళ్ళు కనపడలేదంటే వదిలేయాలి. ఇప్పుడు తెచ్చింది ఏ మాంసము? ఏట మాంసమా? కాదు, ఏదో గొర్రె మాంసం ఏదో తెచ్చాడు. అంటే ఏట ఆ అడవి జంతువు మాంసానికి ఈ మాంసానికి తేడా తెలియదా? మరి ఎందుకు తెలియాలి మనవాడికి? ఈడి సుఖం అంతే. ఈ రోజు మీరు మనుషులు చేస్తున్నటువంటి పాపాలలో సుఖాల కోసం ఏది గుర్తుండదు. వీళ్ళు మనుషులా, వీళ్ళు జంతువులా, వీళ్ళు ఇదే ఏది గుర్తుండవు. లోకంలో నీచంగా బతకటానికి అలవాటు పడ్డోళ్ళకు ప్రేమలు ఆప్యాయతలు ఉండవు. ఇక్కడ కూడా ఆ వయసులో ఏనక తిండి మీద కోరికేది నాకు అర్థం కాల. రేపో మాపో కాటిపోయే వాడికి మాంసం తీసుకురాయా తినాలంట. ఇలాంటి తిండిపోతులు ఏ బిడ్డలను బాగు చేసినట్టు లేదు. ఇలాంటి వ్యర్థమైన వ్యసనాలకు తిరగటానికి అలవాటు పడ్డ వాళ్ళ కుటుంబాలు ఎక్కడా బాగుపడినట్టు లేదు. అది చరిత్ర మనకు చక్కగా చెప్తుంది. ఆ వయసులో ఏం కావాలి? నా పిల్లలు బాగుండాలి, నా ఇద్దరు కుమారులకి చెరిసగం పంచాలి అనుకోవాలి. కానీ ఒకళ్ళ మీద ఒకలాగా ఉన్నారు. ఓకే, ఏదైతేమి ఇక్కడ ఇస్సాకు మోసపోవడానికి కారణం ఏంటంటే ఇతడు వేరే భ్రమలో ఉన్నాడు. ఈ భ్రమలో ఉన్నాడు కదా నా ఆలోచన ఉంటుందా? కొన్ని భ్రమలలో కొందరు ఉంటారు. అంటే కొన్ని భ్రమలు అంటే ఏంటంటే అదొక మీకు అర్థం కావటానికి సంసోన్ ఉన్నాడు. సంసోన్ ఏ భ్రమలో ఉన్నాడు? దెలీలా భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు తల్లి గుర్తుంటుందా? తండ్రి గుర్తుంటాడా? ఇంతకుముందు చేసుకున్న భార్య గుర్తుందా? ఎవరు గుర్తులేడు. ఈ భ్రమలో ఉన్నాడు. ఇదే జీవితం. ఇంకా ఇంటికాడ భార్య ఉంది, పిల్లలు ఉన్నారే, తల్లిదండ్రులు ఉన్నారే, భర్త ఉన్నాడు. ఇదేమి లేదు. ఇదే భ్రమ. ఈ భ్రమలో పోయిన వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు చేసుకుంది వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. అది బైబిల్ పక్కగా చెప్తుంది. అందుకే మీకు ఈ రోజు ఈ విషయాన్ని బాగా చెప్తాను. చూడండి, పోయిన వారం కాక అంతకుముందు వారం మీకు గురించి చెప్తానని చెప్పాను. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే వెంటనే ఏశావు వచ్చాడు. నానా దీవించమనగానే ఆల్రెడీ దీవెనలన్నీ వాడు తీసుకొని పోయాడు. ఇంకేమన్నా ఏమీ లేవు అన్నాడు. ఇప్పుడు వెంటనే కోపంతో ఏం చేశాడు? కోపంతో తమ్ముడిని చంపడానికి బయలుదేరాడు. ఇప్పుడు ఇంటికి అడిగి పోగానే వాళ్ళ అమ్మ చెబుతుందో, నానా మీ అన్న కోపంతో వస్తున్నాడు, వాడు చేతిలో పడ్డారనుకోండి మీ ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు చచ్చిపోతారు, లేదా ఒకడు చచ్చిపోతారు. ఇద్దరిని ఒక్క దినమందే నేను కోల్పోవటం కంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. వేరే దేశాలకు, వేరే ప్రాంతాలకు పంపిస్తుంది. ఇప్పుడు అసలుకి ఆ మోసం చేయకుండా ఉంటే వాళ్ళ అమ్మ దగ్గరే ఉండేవాడుగా. ఇప్పుడు మోసం చేసి ఏమయ్యాడు? దేశాలు దాడిపోతున్నాడు. వేరే దేశంలోనికి వెళ్ళి అక్కడ ఏం పని చేస్తున్నాడు? వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాడు. అంటే వాళ్ళ యొక్క అమ్మ తమ్ముడైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి, ఇదిగో మా అమ్మగారు నీ దగ్గరికి నన్ను పంపించింది, ఇక్కడ కొన్ని రోజులు ఉండమన్నదంటే ఒక రోజు ఉన్నాడు, 2 రోజులు ఉన్నాడు, 1 వారం ఉన్నాడు, 2 వారాలు ఉన్నారు. ఎన్ని రోజులు నోరకు పోయి పెడతారమ్మా? చుట్టం చెప్పుకొస్తే 1 రోజు, లేదా 1 వారము, లేదా 1 నెల. ఇక ఎక్కువ రోజులు ఉంటే వరకు పెడతారా? నేను చిన్నపిల్లడికి అయితే పెట్టొచ్చు, ఆల్రెడీ పెద్దోడైపోయా. ఇప్పుడు అన్నాడు, నేను నీ దగ్గర ఊరకే ఆహారం పుచ్చుకోవటం నాకు బాగలేదు, నువ్వు పెడుతున్న నీకు బాగలేదు, నేను నీ దగ్గర ఏదో ఒక పని చేస్తానన్నా. ఏం పని చేస్తావంటే నీ గొర్రెలు మేపుతాను అన్నా. బాగా అర్థం చేసుకుని ఏం పని చేస్తామంటే నీ గొర్రెలు ఉన్నాయి కదా, నీ గొర్రె పిల్లలు మేపుతాను, మేపినందుకు నాకు భోజనం పెట్టు అన్నా. బాగా గమనించండి, ఎవరిని మోసం చేసి వచ్చినందుకు ఇక్కడ గొర్రెలు కోసుకుంటున్నాడు? తండ్రిని మోసం చేశాడు. రెండోది అన్నను మోసం చేశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇలా కాసుకుంటున్నాక వాళ్ళ మామకు కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 కుమార్తెలు. ఒక ఆమె పేరు లేయా, ఇంకొక ఆమె పేరు రాహేలు. లేయానేమో బూజు కలది, అందంగా ఉండదు. రాహేలేమో సౌందర్యవతి. మనోడు రాహేలును ప్రేమించి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి, మామ నేను నీ చిన్న కుమార్తెను ఇష్టపడ్డాను, నీ చిన్న కుమార్తె నేను పెళ్లి చేసుకుంటాను అనగానే 7 సంవత్సరాలు గొర్రెలు మేపు ఇస్తానన్నాడు. 7 సంవత్సరాలు గొర్రెలు మేపాడు. ఆ రోజు వివాహం అయిపోయింది. రాత్రికాల సమయంలో వాళ్ళిద్దరిని ఏకం చేసేటప్పుడు
ఈ యొక్క యాకోబు దగ్గరికి తన మామ ఎవరిని పంపించాడు? పెద్ద కుమార్తెను, అంటే జబ్బుదని పంపించాడు. వెంటనే మనోడు నైటు ఆమెతో సంసారం చేశాడు. ఉదయం లేదు చూడగానే, మామ నువ్వు నన్ను మోసం చేసేవేంది అంటే, మనోడికి మోసం ఇప్పుడు గుర్తొచ్చింది. ఈడు చేసేది మోసాలు కాదు. ఒకవేళ నేనున్నాను అనుకోండి, నా భార్యను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను అనుకోండి, ఏమనుకుంటాను, నేను కరెక్టే, నా భార్య చిన్న తప్పు చేస్తే నన్ను మోసం చేస్తావు అంటే నేను ఇన్ని రోజులు చేసినావును, ఇన్ని రోజులు నేను చేసిన మోసం కాదు. అసలు అర్థం కాల లోకానికి. దేవుడంటే లోకానికి అర్థం కాలేదు. అర్థం కాలేదు కనుక మనుషులు ఇంకా బాగుపడలేకపోయారు. అందుకే ఇక్కడ చూడండి, ఇతను మోసం చేసినందుకు వాళ్ళ మామ అన్నాడు, నాన్న నువ్వు చెప్పింది పద్ధతే, కానీ మా పద్ధతి ప్రకారం పెద్ద పిల్లగా పెళ్లి చేయకుండా చిన్న పిల్లగా చేయటానికి లేదు, అందుకే పెద్ద అమ్మాయి నీకు ఇచ్చానన్నా. నేను ప్రేమించిన అమ్మాయిని కదంటే, ఓకే మరలా నీకు ఇష్టమైతే చెప్పి అమ్మాయిని కూడా చేస్తానని అలాగా వాళ్ళందరూ చేసుకున్నారు. మొత్తం 20-25 సంవత్సరాల దగ్గర అక్కడ ఉన్నాడు. పెద్ద సంపద సంపాదించుకున్నాడు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పిల్లలు పుట్టారు, భార్యలు కలిగి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందం ఉంది, ఎంతో సంపద కలిగి ఉన్నారు. తక్కువేం కాదు, ఎంతో సంపద ఉంది. ఇంత సంపద కలిగి ఇంత ఆనందంతో ఇంత సంతోషంతో ఉన్నటువంటి యాకోబు ఇంకేమనుకున్నాడు తెలుసా? ఇక ఎల్లకాలం మామగారింటి దగ్గర ఉండటం కరెక్ట్ కాదు, నేను మా ఇంటికి వెళతానని రెడీ అయిపోయాడు. ఏమంటున్నాడు? నేను మా ఇంటికి వెళతానని సిద్ధమైపోయాడు. ఇప్పుడు చూద్దాం, మనం బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా చదువుతాం. అదే ఆదికాండము 32వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయంలో చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ ఏం జరిగిందంటే 32వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే మీకు అదంతా చెప్పాలంటే చాలా సమయం అవుద్ది, కాబట్టి సందర్భం మనకు అవసరం కావాలి, కాబట్టి ఆ సందర్భం కోసమే తెచ్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ 32వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత యాకోబు ఏం చేశాడంటే, తనకు కలిగిన సంపదను, తన భార్యలను, తన 11 మంది కుమారులను, తన కుమార్తెను అందరినీ, తన యొక్క కుమారులను మొత్తమును తీసుకొని ఆ దేశం నుంచి తన దేశానికి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయినప్పుడు ఇక్కడ చూడండి, ఒక విషయం చెప్తాను. 3వ వచనం చదవండి, 32:3 చదవండి. యాకోబు ఏదోము దేశమున అనగా శేయీరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు గాడిదలు మందలు ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు యాకోబు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అతనికి ఒక వర్తమానం తెలిసింది. ఏం తెలిసిందంటే, యాకోబు ఎక్కడున్నాడు ఎవరికి తెలిసిపోయింది? ఏశావుకి తెలిసింది. ఎన్ని సంవత్సరాలు ఆయన దగ్గర దాపు? 30 సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా ఆయన దగ్గర దాపు 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే 2 ఏళ్ళు 14 సంవత్సరాలు, ఇంకొక 7 సంవత్సరాలు, తర్వాత మొత్తం ఒక 20-25 సంవత్సరాలు అయింది. 25-30 సంవత్సరాలైనా అన్నాదమ్ముల మధ్య ఉన్న పగ తగ్గిందా? మీరు అనుకుంటారేమో, మనుషులు మనల్ని మోసం చేసి మనం బాగుపడుతుంటే మనం ఏదో మనల్ని మర్చిపోయామనుకుంటారు, కానీ మనిషిలో ఉన్న పగ తగ్గాలంటే దానికి ఎంతో టైం పట్టుద్ది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏశావు యాకోబు మీద కోపంతో 400 మంది సైన్యాన్ని తీసుకొని ఎవరిని చంపడానికి వస్తున్నాడు? యాకోబు కలిగిన సంపదను, తన భార్యలను, తన బిడ్డలను అందరినీ చంపడానికి వస్తున్నాడు. ఇప్పుడు యాకోబుకు భయం పట్టుకొచ్చింది. నేను ఎప్పుడో మోసం చేశాను కదా, ఇప్పుడు నా దగ్గర ధనం ఉంది, బలం ఉంది, నా పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, సంపద ఉంది, ఇన్నున్నాయి, నేనేది వాడికి భయపడేది అనుకున్నాడా?
తప్పు చేసిన వాడు రోజు భయపడుతూ బతుకుతుంటాడు. మీకు తెలుసో తెలియదు, ఒక తప్పు చేసేవాడు బతకాలంటే రోజు భయపడాల్సిందే. వాడు బతికే బ్రతుకు భయపడుతూ బతుకుతున్నాడు. ఇప్పుడు భయంతో వాళ్ళ అన్నగారికి కానుకలు పంపించి, ఇదిగో అన్నా, నీ దాసునైనటువంటి నేను ఎంతో సంపాదించాను, నీకు చిరు కానుకగా కొద్దిగా పంపిస్తున్నాను, దయచేసి నన్ను క్షమించు అని కానుకలు పంపించడానికి దూతలను పంపిస్తే ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? క్షమించేది లేదు, నువ్వు కనబడితే నీ తునకలు చేసి నేను చంపేస్తాను అనుకుంటున్నాను. ఎవరు? అన్న తమ్ముడి మీద పగతో వస్తున్నాడు. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. పగతో వస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేశాడంటే, మొదట ఒక గుంపును పంపించాడు, తర్వాత ఇంకొక గుంపును పంపించాడు, తర్వాత ఇంకొక గుంపును పంపించాడు, తర్వాత ఇంకొక గుంపును పంపించాడు. చివరిలో ఇతడు తన భార్యలను తన పిల్లలను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు 11 చదవండమ్మా. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని ఏషాను కొరకు ఒక కానుకను అనగా తన అన్నయ్యనటువంటి ఏషావు కొరకు ఒక కానుకను పంపించాడంట. అవి ఎంతంటే 200 మేకలు, చాలా సంపద మొత్తం పంపించాడు. ఇవన్నీ పంపించిన తర్వాత అన్న ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు తిరువాత చూడండి, 20 చదవండి అమ్మా. ఇదిగో మీరు మీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలననియు, 2వ వానికి 3వ వానికి మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అందరిని పంపించాడు, మనోడు ఒక్కడు మిగిలిపోయాడు. బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు అన్నకు కోపం ఎవరి మీద? తమ్ముడి మీద. ఇప్పుడు ఇతడు ఇష్టపడి ప్రేమించింది ఎవరిని? రాహేలు. రాహేలుకు ఇష్టంతో ప్రేమించాడు. తర్వాత లేయా ఉన్నారు. వీళ్ళందరికీ 11 మంది పిల్లలు పుట్టారు. ఇప్పుడు పిల్లల కంటే ఏదైనా ప్రాముఖ్యమైనది ఉంటుందా మనిషికి? భార్య కంటే ఏదైనా ప్రాముఖ్యమైనది ఉంటుందా? ఆస్తి కంటే ఏదైనా ప్రాముఖ్యమైనది ఉంటుందా? చెప్పండి, ఒక మనిషికి ఏదైనా ఉంటుందా? ఏది లేదనొద్దు. ఒక మనిషికి తన ప్రాణం కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. అందుకే ఏం చేశాడు? ముందు సంపాదించిన ఆస్తిని పంపించాడు, తర్వాత తన పనులను పంపించాడు, ఆ తర్వాత తన భార్యను తన బిడ్డలను కూడా పంపిస్తాడు. వీళ్ళందరూ కూడా నేను ఒక్కన బతికితే చాలులే అంటే దీన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు అంతే కదమ్మా, లోకంలో అంతే కదా. చాలా మంది ఏమంటారు? నేను చచ్చిపోదంటే, నువ్వు చచ్చిపోతే 2 నిమిషాలు మా పెళ్లి చేసుకుంటా అంటే అవసరం లేదా? భార్య భర్త అంటే నువ్వు చచ్చిపో, నాకేం లోకం మీద జనాలు కరువు అయినరా అంటే అవసరం లేదా? అంటే ప్రేమలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అవసరాలకు మాత్రమే ప్రేమించేవాళ్ళు. లోకము అవసరం కోసమే ప్రేమించారంతే. ఇప్పుడు అందరిని పంపించి ఒక్కడు మిగిలిపోయాడు. పాపం ఆ ఒక్కడు మిగిలిపోయి ఆ రాత్రి ఏం జరిగిందంట అక్కడ చూడండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను ఈ మాటనండి, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమని అడుగగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నీవు నన్ను ఏం చేయాలంట అంటే ఇతనికి ఆశీర్వాదం లేదా? ఇప్పుడు బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. సందర్భం ముగింపులోనికి వచ్చాం. ఈ యాకోబుకు ఆశీర్వాదం ఉందా లేదా? ఎవరు ఆశీర్వదించాడు? ఏమేమి ఇచ్చాడు? ఆస్తి ఇచ్చాడు, పిల్లలని ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, భార్య బిడ్డలను ఇచ్చాడు, కావాల్సినది అన్ని ఇచ్చాడు. మరి ఇంకా ఆశీర్వాదం కావాలంటాడు ఏంది? మోసంతో వచ్చిందైనా, కుట్రాతో వచ్చిందైనా, అసూయతో వచ్చిందైనా, దొంగతనం వచ్చిందైనా, ఇది మోసంతో తీసుకుని డబ్బులు జలవమ్మా?
దొంగతనం చేసిన డబ్బులు జల్ల మోసంతో తెచ్చుకునేటువంటి, ఇప్పుడు నేను ఉదాహరణకు నేను ఒక్కని కాబట్టి ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి, మా నాన్నను మోసం చేసి మొత్తం నా పేరు మీద రాసుకుంటే నేను ఆస్తిపరుని కాదు. మరి ఏంది మోసం చేసినా ఎట్టొచ్చినా డబ్బు వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఎలాగైనా డబ్బు కావాలి మనుషులకు, అంతేనా? ఎలాగైనా రాని, ఆస్తి అయినా, ఐశ్వర్యమైనా, సంపద అయినా, భార్యలైనా, బిడ్డలైనా, సుఖమైనా ఎలాగొచ్చినా అనుభవించే వాళ్ళే. మళ్ళీ ఇక్కడ యాకోబు అడుగుతున్న ఆశీర్వాదం ఏంటి? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అనెను. ఇప్పుడు ఆశీర్వదించాలంట. ఎంతమంది ఆశీర్వాదం లేదు అసలు? ఎంతమంది అంట అతనికి? 11 మంది పిల్లలంట. ఆస్తి ఎంత ఉందంట? వాళ్ళ మామ దగ్గర లాభం దగ్గర పోయాడు కదా, లాభానంత 2 అంతలు ఉందంట అతనికి. వాళ్ళ ఇంట్లో పనికి పోయినోడు వాడంత 2 అంతలు సంపాదించి పెట్టుకున్నంత. అసలు ఇంకేం కావాలి ఆశీర్వాదం అంటే? నాకు అర్థం కాలేదు. ఈరోజు ఆశీర్వాదం అంటే భూమి మీద ఉన్న జనాలు ఏమనుకుంటున్నారో నేను చెప్పాలనుకుంది అదే. అసలు ఆశీర్వాదం అంటే ఏంది చెప్పండి? పరలోక రాజ్యం. ఓకే, ఇంకా అసలు ఏం కావాలి ఇక్కడ యాకోబుకి ఏం కావాలి? అసలు ఆశీర్వాదం అంటే భూమి మీద ఏది కావాలి? పరలోకం గురించి కాదు, భూమి మీద ఏ ఆశీర్వాదం కావాలి ఇక్కడ యాకోబుకు? చూద్దాం, బాగా గమనించండి. ఇప్పుడు చూడండి, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనెను. తర్వాత చూడండమ్మా, ఆయన నీ పేరు ఏమి అని అడిగాడంట. ఇప్పుడు ఒక నరుడు రాత్రి ఒక మనిషితో ఇద్దరు పోట్లాడుతున్నప్పుడు ఈయనన్నాడు, ఇదిగో నువ్వు ఎవరివో నాకు తెలియదు కానీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తానన్నాడు. ఆయన అంటున్నాడు, తెల్లవారుతుంది, నన్ను విడిచిపెట్టు నేను పోతానంటే, నేను విడిచిపెట్టేది లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానన్నాడు. వెంటనే ఆయన ఏమన్నాడు? నీ పేరు ఏమిటి అని అడిగాడు. అంటే పేరు కూడా తెలియదు ఆయనకు. వెంటనే ఇతను ఏమన్నాడు? నా పేరు యాకోబు. ఆమేన్. అంటే ఇతడు స్వభావం ఎలాంటిది? అవసరమైనప్పుడు అల్లాబద్దాలాడే స్వభావం. ఇప్పుడు నైట్ ఇతనితో కొట్లాడేది ఊరు అనుకుంటాడు, మా అన్న పంపించిన వ్యక్తి ఏమో నన్ను చంపడానికి వచ్చిండేమో అనుకొని అతనితో పోరాడుతున్నాడు. ఇప్పుడు పేరు చెప్పగానే యాకోబు అని చెబితే ఎక్కడ నేను చచ్చిపోతానని వేరే పేరు చెప్పొచ్చేమో. అవసరానికి పేర్లు మార్చము, వేసారు మార్చము. సినిమాలు సీరియల్లో చోట్ల అట్ట చూసే కదా ఇప్పుడు లోకం మొత్తం నేర్చుకునేది. ఆ దరిద్రమైన పెట్టె బాక్సులు తెచ్చుకొని, ఆ టీవీలు తెచ్చుకొని వాటల్లో ఎట్ట చేస్తున్నారు. ఇళ్లలో స్త్రీలు పురుషులు అలాగే తగలబడుతున్నారు. ఏమీ లేదు ఇలా వల్ల ప్రయోజనం, ఏమి ఉపయోగం లేదు. వాటల్లో నడుచుకున్నట్టే భర్తను ఎలా మోసం చేయాలో శుభ్రంగా దాంట్లో చూపెట్టుద్ది, భార్యను ఎలా మోసం చేయాలో అక్కడే చూపెట్టుద్ది. ఇంకా అక్కడ చూడరు, అంతా మన కళ్ళకు గట్టినట్టు చూపెడుతుంది. అదే ప్రకారం నడుచుకుంటున్నాడు లోకం. కానీ ఇప్పుడు యాకోబు ఏమనుకుంటున్నాడంటే, మరలా ఏమన్నా అబద్ధాలు చెబుతాడేమని కానీ నా పేరు యాకోబు అన్నాడు. వెంటనే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. అంటే ఓకే, ఇదంతా అయిపోయింది. ఈయన అడిగిన ఆశీర్వాదం ఏమిటి? ఈరోజు మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి కానీ దేవుని బిడ్డలైన మీకు కానీ నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఈయన అడిగిన ఆశీర్వాదం ఏంది? నిజమైన ఆశీర్వాదం ఏంది అనుకో? ఏందమ్మా ఏంది నిజమైన ఆశీర్వాదం ఏంది? ఇప్పుడు అంటే ఇక్కడ మీరున్నారు కదా, కొన్ని చోట్ల కొంతమంది ప్రార్థనకి వెళ్తే ఆశీర్వాదాలు మేము ప్రార్థన చేయమంటారు, ఆశీర్వదించమంటారు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటంటే వాళ్ళు అడుగుతారు, పొలం పండాలి, ఆస్తి పండాలి, ఐశ్వర్యం పండాలి, పిల్లలు పుట్టాలి, ఉద్యోగాలు రావాలి, సంపద రావాలి, మంచిదే, ఇల్లులు కట్టుకోవాలి. ఇప్పుడు యాకోబుకి ఇల్లులు ఉన్నాయా లేవా? ఆస్తి ఉందా లేదా? భార్యలు ఉన్నారు లేదా? పిల్లలు ఉన్నారు లేదా? మరి ఇంకేం కావాలి ఆశీర్వాదం అంటే? గుడ్డిగా అడుగుతున్నాడా? ఇంకేం కావాలి? ఏదో కావాలి. ఆ ఏదో కావాలైందా ఆయన అడుగుతున్నాడు. ఏంటిది అదంటే ప్రాణం. ఆమేన్. ఇవన్నీ ఉన్న ప్రాణం లేకపోతే ఉపయోగం ఉందా? ఈ అన్నిటి ఎట్టొకటి సంపాదించుకున్నాడు, మోసాలు చేసు, అన్యాయాలు చేసు, అబద్ధాలు చెప్పు, ద్రోహాలు చేసు, ఎట్టొకటి సంపాదించుకుంటాడు. కానీ ప్రాణం మాత్రం దేవుడితేనే ఉంటది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ప్రాణం లేకపోతే ఎవరు అనుభవిస్తారమ్మా? అయ్యా, మా అన్న నన్ను చంపటానికి వస్తున్నాడు, దీర్ఘాయుష్మంతుడిగా నేను ఉండాలని నువ్వు నన్ను ఆశీర్వదించు అన్నా. మా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు అంటే ఎందుకు చంపడానికి వస్తున్నాడు అని అడిగిండా? ఎందుకు అడగలేదు? ఆయనకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఏడుస్తున్నాడు, రాత్రి అంతా ఏడుస్తున్నాడు. పెనుగులాటం అంటే ఏంది?
హోషేయ గ్రంథంలో రాయబడింది. ఏం రాయబడింది అక్కడ? ఏం రాయబడింది తెలుసు మీకు? ఒక నరుడు కన్నీళ్లు విడుచుచు పశ్చాత్తాపడుస్తూ ఏడుస్తూ రాత్రంతా ప్రార్థన చేశాడంట. ఏమని చేశాడు? నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఇందాక మనం చదువుకున్న సందర్భం ఏంది? ఈరోజు వాక్య భాగం వరకు గుర్తుంది ఊరికన్నా గుర్తుందమ్మా? సామెతల గ్రంథం 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టముగా ఉండిన ఎడల వాడి శత్రువులు సైతము మిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు యాకోబు ప్రవర్తన యెహోవాకు ఎలాగుండాలి? ఇష్టముగా మారిపోవాలి. ఎప్పుడైతే ఇష్టముగా మారుద్దంటే ఇప్పుడు మనోడు పాపమును ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఏ పశ్చాత్తాప? రాత్రి అంతా ప్రార్థన చేశాడంటే, రాత్రి అంతా ప్రార్థన ఏం చేస్తారు శివు? రాత్రి అంతా చేయాలనుకుంటున్నాం ప్రార్థన. రాత్రి అంతా ఏం ప్రార్థన చేయాలి? 2 నిమిషాలు చేస్తే అయిపోద్దిగా. మరి ప్రార్థన రాత్రి అంతా ఎడ చేస్తారు చెప్పండి? తన జీవితంలో తను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అక్కడ కూర్చొని ప్రతిదీ ఏడ్చి ఒప్పుకుంటున్నాడు. నేను మా అన్నను మోసం చేశాను, మా నాన్న మోసం చేశాను, మా అమ్మను మోసం చేశాను, మా మామను మోసం చేశాను, భార్యలను మోసం చేశాను, పిల్లలను మోసం చేశాను. ప్రతిదీ ఒప్పుకుంటున్నాడు. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. చివరికి దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను దీవించాను పొమ్మన్నాడు. ఆమేన్. ఇప్పుడు వెంటనే దీవించిన తర్వాత ఏం జరిగింది చూడండి అమ్మా. 33 వచనం చూడండి. 33 అధ్యాయం మొదటి నుంచి. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును ఇద్దరు దాసులను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆమె వెనుక రాహేలును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 సార్లు సాగిలపడ్డాడంటమ్మా. సాగిలపడటం అంటే ఆయన వచ్చే కొద్దీ దండాలు పెట్టుకుంటూ పోతున్నాడు. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించని. ఎంత దూరం నుంచి? 7 సార్లు దూరం నుంచి చూశాడు. తన భార్యలు, తన పిల్లలు వాళ్ళందరినీ ఒక పక్క ముందుంచుకొని వాళ్ళందరిని తనతో ఉంచుకొని అతడి ముందు పోతా నేల మీద బోర్లో పడి దండాలు పెడుతున్నాడు. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎప్పుడైతే ఒక మనిషి ప్రవర్తన దేవునికి నచ్చుద్దో, ఒక మనిషి ప్రవర్తన దేవునికి ఇష్టముగా మారుద్దో, ఇప్పుడు ఇతడు క్షమించమని అడుగుతున్నాడు. ఎవరిని? అన్నని అడిగాడు. మొదటి ఊరిని అడిగాడు, దేవుణ్ణి అడిగాడు. దేవుడు క్షమించాడు. నేను క్షమించానికి వెళ్ళిపో, నీ ప్రాణాలకు ఏం కాదన్నాడు. ఇప్పుడు ప్రాణాలకు ఏం కాదన్నంత మాత్రాన ఇప్పుడు పోయేటప్పుడు ఏం చేయాలి? ఎదురుగా అన్న వస్తున్నాడు. బాగా ఎదురుగా తన అన్న వస్తున్నాడు. ఇప్పుడు అన్న మనసు కూడా కరిగిపోవాలంటే ఎన్ని రోజుల నుంచి మనోడి పగ? 1 రోజు 2 రోజులు, ఎన్నో సంవత్సరాల నుంచి పగతో ఉన్నాడు. ఎందుకు పగ? ఏం తీసుకుపోయాడు? రావాల్సిన దీవెనలన్నీ తీసుకొని పోయాడు. ఏది లేకుండా చేశాడు. వాడు దీవెనలు తీసుకుపోయినంత మాత్రాన ఏశావుకి ఏం దీవెనలు లేవా? ఏశావు కూడా ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, పనులు ఉన్నారు, కావాల్సినంత సంపాదించాడు, అన్ని సంపాదించాడు. కానీ యాకోబు తీసుకుపోయింది మాత్రం ఎదురు కాలేదు. యాకోబు ఏం తీసుకుపోయాడు? జ్యేష్ఠత్వ హక్కు, దేవుని ఆశీర్వాదము. దేవుని ఆశీర్వాదం అంటే ఏంది తెలుసా? ఏంటిది? దేవుని ఆశీర్వాదం అంటే ఏంటిది? సుఖ సంతోషాలతో ఉండేటువంటి జీవితాన్ని తీసుకుపోయాడు. ఎంత ఉన్నా కూడా ఏశావుకు సంతోషం లేదు, ఎంత ఉన్నా కూడా ఏశావుకు నెమ్మది లేదు, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఏశావుకు సంతృప్తి లేదు. ఇప్పుడు యాకోబుకు అది కలిగిన తర్వాత ఇప్పుడు యాకోబు 7 మార్లు సాగిలు పడుతూ వస్తున్నాడు. ఇప్పుడు దగ్గరకు వచ్చే కొద్దీ యాకోబులో ఏం పెరుగుతుంది? భయము. ఏశావులో ఒక్కొక్కసారి దండం పెట్టినప్పుడల్లా ఒక్కొక్క విధమైన కోపాన్ని మర్చిపోతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి తర్వాత చదవండమ్మా. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనును. వారిద్దరూ కన్నీళ్లు విడిచాను. ఆమేన్. చూడండి, 7 మార్లు తప్పు ఒప్పుతున్నాడు. నేను తప్పు చేశానన్నా, నన్ను క్షమించన్నా, నన్ను క్షమించానని 7 మార్లు దండాలు దస్కాలు పెట్టి
బ్రతిమిలాడితే ఈ బ్రతిమిలాడిన ప్రవర్తన దేవుడికి నచ్చింది. దేవుడు ఎవరి మనసు మార్చాడు? ఏశావు మనసు మార్చాడు. ఇప్పుడు ఏశావు యాకోబు ఇద్దరేమయ్యారు? ఒకటిగా మారిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, తమ్ముడు ఎలా ఉన్నావు? అసలు దేనికోసం వస్తున్నాడు? కత్తి తీసుకొని చంపటానికి వచ్చేవాడు కౌగిలించుకొని బుద్ధి పెట్టుకోవడం మీద నాకు అర్థం కాదా? చంపటానికి వచ్చేవాడు అతన్ని మెడ మీద పడి అతన్ని కౌగిలించుకోవడం మీద అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నాను, ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి క్షమించమని చెప్పడం కంటే గొప్ప మాట ఏమీ లేదు. కానీ ఈరోజు పగల పెట్టుకొని, పంతాలు పెట్టుకొని, లేని పుని పెట్టుకొని, ఒకళ్ళ మీద ఒకళ్ళ అసూయ వ్యసనాలు పడి వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతున్నారు. కానీ ఒక్కసారి మనసు విప్పి మాట్లాడితే ఉన్న దేశం అంతా పోతుంది. ఒక్కసారి వాళ్ళతో ప్రేమతో మాట్లాడితే నీలో ఉన్నటువంటి క్రోధం అంతా పోతుందిగా. ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు విడిపోయిన కుటుంబాలు దేనికి విడిపోయాయి? కుటుంబం ఎందుకు విడిపోయింది అమ్మా? కుటుంబం దేనికి విడిపోయింది? మోసాలు అబద్ధాల వల్ల విడిపోయిన కుటుంబము ఇప్పుడు నిజం చెప్పటం వల్ల ఏమైంది? కలుసుకోగలిగారు. అబద్ధాలు మోసాల వల్ల విడిపోయింది కుటుంబం, ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఏమైంది? కలుసుకోగలిగారు. ఎందుకంటే చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము, ఓకే మనం చదువుకున్నాం, అయిపోయింది. యోహాను సువార్త, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:22 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి చూడండి. మొదటి యోహాను, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయనకు నచ్చినవి చేస్తే నువ్వు శత్రువులను కూడా మిత్రులుగా మార్చమంటే మార్చేస్తున్నాడు దేవుడు. నిజంగా ఎంతో పగతో చంపడానికి వచ్చినోడు ఏమయ్యాడు? కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వాడి చేతిలో చచ్చిపోతానన్నాడు. తప్పు చేసినాడు ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అందుకని పాపముల వలన కుటుంబం ఏమైపోయిందమ్మా? చెల్లా చెదరైపోయింది. పాపాలు విడిచిపెట్టడం వలన మళ్ళా చెదిరిపోయిన కుటుంబము ఒకటైపోయింది. ఇప్పుడు అన్నాదమ్ములు కలిశారంటే ఇంకా తల్లిదండ్రులకు అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఆ కుటుంబానికి అంతకంటే ఏం కావాలి చెప్పండి? అందుకని నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దుష్టత్వములో నుంచి బయటికి రావటమే, అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉండటమే నిజమైన ఆశీర్వాదం. ఇప్పుడు మన నలుగురు ఉన్నామమ్మా, మన నలుగురుము సంతోషంగా ఇలాగనే ఉంటే బాగుంటుందా? ఎవరి ద్వారా వాళ్ళు చూసుకుంటే బాగుంటుందా? మరి ఎవరి ద్వారా వాళ్ళు ఎందుకు చూసుకుంటారు చెప్పండి? యాకోబు దారి యాకోబు, ఏశావు దారి ఏశావు ఎందుకు చూసుకున్నారు? దేనికి చూసుకున్నారు చెప్పండి? అంటే ఇంకా అయిపోయింది, ముగించుకుందాం. దేనికోసం ఎవరి ద్వారా వాళ్ళు చూసుకున్నారమ్మా? అప్పుడు దేనికోసము మోసం చేసుకున్నారు? దేనికోసం? సంపాదించుకోవాలి. ఏం గోడ పెట్టుకుంటారు? సంపాదించుకొని ఏం చేసుకున్నారు? పెద్దది కట్టుకున్నాడు మిద్దె. ఆ మిద్దెలో ఒంటరోడు ఉన్నాడు, కనీసం నీళ్ళు ఇచ్చే దిక్కుకోలేడు. ఉంటేమి లేకపోతాం. ఆ మిద్దె పెద్దగా ఉన్నది, బంగారం వజ్రం వైడూర్యాలు ఆస్తి ఐశ్వర్యాలు, శుభ్రంగా డైనింగ్ టేబుల్ మీద చికెన్ మటన్ ఫ్రాన్స్ మనకి కావాల్సిన మొత్తం నానా రకాల నాన్ వెజ్ మొత్తం పెట్టుకున్నాడు. తింటున్నప్పుడు ఒక్కసారి కాకుండా ఒక్కసారి అయినా తమ్ముడు గుర్తు రాలేదా యాకోబు? ఏశావుకు యాకోబుకు అన్న ఒక్కసారి గుర్తు రాలేదా? చిన్నప్పుడు మేమిద్దరం ఒకే పళ్ళంలో తిన్నామే, ఒకేసారి పుట్టిన వాళ్ళం కదా, ఒకే పళ్ళంలో తిన్నామే, ఒకే చాక్లెట్ గాని ఒకే అన్నం గాని సగం నేను తిని సగం అన్న తిన్నారే, ఈ రోజు నేను తింటుంటే మా అన్న పత్తులతో ఉంటున్నాడని మనసుకి గుర్తు రాలేదా? ఈ రోజు గుర్తులు ఎందుకు రావటం లేదంటే మనుషుల మధ్య అన్యోన్యత లేదు. ఏముంది? పగలు, ద్వేషాలు, పాపం ఉంది. పాపములు ఉన్నది కాబట్టి మనుషుల దగ్గర ప్రేమ లేదు. ప్రేమ అనగానే మీరు ఆ రకమైన ప్రేమ కాదు, నేను ఇక్కడ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. ఆ ప్రేమ అనేది కోపంలో కావాల్సిన దగ్గరకు ఉంది, కాదనట్లేదు. ఎందుకు లేదు? దేవుని మధ్య మనుషుల మధ్య ఆప్యాయతలు కరువు అయిపోవడానికి కారణం ఏంది? కేవలం సంపాదన. ఏం చేసుకోవాలి? ఏం చేసుకోండి చెప్పండి? చనిపోయినప్పుడు కనీసము నీ ఇంటికాడికి వచ్చి నా అనేవాళ్ళు లేకపోతే, డబ్బు ఉంటే లేకపోతే, ఒంటరిగా ఉన్నప్పుడు కనీసం నీ ఇంట్లో ఏదైనా ఆపద జరిగినప్పుడు వచ్చి నిన్ను పలకరించే దిక్కు లేకపోతే ఆ బతుకు దేనికి? ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. యాకోబు అదే అనుకున్నాడు, నా ఆస్తి కంటే, నా ఐశ్వర్యం కంటే, నా సంపద కంటే నాకు ప్రాముఖ్యమైంది
మేమందరము కలిసి మెలిసి ఉండాలి. ఆ కలిసి మెలిసి ఉండాలంటే మా ఇద్దరి మధ్య ఏముండకూడదు, పాపం అనేది ఉండకూడదు. ఇప్పుడు యాకోబు పాపాన్ని విడిచిపెట్టాడు, దేవుడు ఇద్దరిని ఏం చేశాడు, ఒకటి చేశాడు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పినటువంటి చిన్న సందర్భం, చిన్న మాట ఏంటంటే, మనుషుల మధ్య ఎప్పుడైతే పాపము ఉంటుందో అప్పుడు మనుషుల మధ్య ప్రేమ ఉండదు, పగే ఉంటది. పాపం వల్ల విడిపోయింది కుటుంబం. ఇప్పుడు పశ్చాత్తాపం వలన కుటుంబం ఏమైంది, కలిసిపోయింది. దేవుడు దీవించే దీవెన ఏంటంటే, లోకానికి తెలియదు, ఈ లోకం ఏదేదో అనుకుంటుంది, ఆస్తి ఐశ్వర్యం సంపద అనుకుంటుంది. నిజమైన దీవెన ఏంటంటే కుటుంబం మొత్తము కలిసి మెలిసి ఉండటమే నిజమైన దీవెన. అంతకు మించింది ఏమీ లేదు. ఒక కన్న తల్లి తండ్రి దగ్గర పోయి నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావంటే, నా పిల్లలందరూ సక్రంగా కలిసి మెలిసి ఉంటే అంతకంటే నాకేమీ అవసరం లేదనుకుంటారు. కానీ ఆ దేవుని రోజు ఎవరికైనా అవసరం? చెదిరిపోయిన కుటుంబాలను ఇక్కడ దేవుడి దీవెనతో ఏమైపోయినమ్మా, కలిసిపోయాయి. అందుకే అపోస్తలుల కార్యం 3:26 మీరు చదువుతారు కదా, ఎప్పుడు ఏమంటారు, దుష్టత్వం నుండి మళ్లించుటయే నిజమైన ఆశీర్వాదం. మనుషుల మధ్య దుష్టత్వం లేకపోతే పగలు దేశాలు ఉండవు, ఏముంటాయి, ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి, కలిసి మెలిసి పోతుంటారు. మరి ఎందుకయ్యా ఒకళ్ళు పెడుతుంటే ఒకళ్ళకి నచ్చదంటే, ఆ నచ్చని వాళ్ళలో ఏముందని గుర్తుపెట్టుకోండి, దుష్టత్వం ఉంది. ఇప్పుడు నా భార్య ఉందనుకోండి, నా భార్యకు ఇంకొకరు వాళ్ళ అమ్మలతో వాళ్ళ అన్నలతో వాళ్ళందరితో మా ఇంటి వాళ్ళు మొత్తంతో కలిసి మెలిసి ఉంటే నాకు నచ్చట్లేదంటే అర్థమైంది, నాలో దుష్టత్వం ఉంది. అది పోయిందనుకో అప్పుడు నేనేమనుకుంటాను, ఇది కూడా మనమే కదా, అందరం ఒకటే కదా. అది పోవాలి. అది ఎప్పుడు పోతుందంటే మనిషిలోని పాపము పోతే అది పోతుంది. అది పోవాలంటే దేవుని వాక్యం మనసులోనికి రావాలి. ఓకే, కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ తెలియబడినటువంటి చిన్న మాట ఏంటంటే, పాపం ఉన్నంత వరకు వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేదు. ఎప్పుడైతే పాపము పోయిందో వాళ్ళ మధ్య ఏమొచ్చింది, సమాధానం వచ్చాను. ఆ సమాధానం ఇవ్వటానికి ఎవరు వచ్చారని చెప్పాను, ఆమేన్. యేసు ప్రభు వారు పోయిన సమాధానాన్ని ఇవ్వటానికే వచ్చారు. ఓకే, అందరం తల వంచితే ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి పోతాం.